శ్రీ గురు చరిత్ర 25వ అధ్యాయం. శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యో నమః. బీదర్ నగరాన్ని ఒక యవ్వనరాజు పరిపాలించేవాడు. అతను విద్వాంసులైన బ్రాహ్మణులకు బాగా ధనమిచ్చి తన ఆస్థానంలో వేదపఠనం చేయించేవాడు. ఒకసారి ఉత్తర దేశం నుంచి 2 చతుర్వేద పండితులు రాజ్యసభకు వచ్చారు. అక్కడి వేద పండితులను తమతో వాదించమని కోరారు. ఎవరూ వాదనకు రాకపోయేసరికి రాజు వారిని సన్మానించి జయపత్రిక ఇచ్చాడు. వారు దేశమంతా తిరిగి ప్రతి చోట జయపత్రికలు సంపాదిస్తూ తమంతటి పండితులు ఎవరూ లేరని గర్వించసాగారు. కొమసి గ్రామంలో ఉన్న త్రివిక్రమ భారతి గొప్ప వేద పండితుడని తెలిసి అక్కడికి వెళ్ళి అతనిని తమతో వాదించమని లేకపోతే జయపత్రికనైనా ఇవ్వమని పట్టుబట్టారు. త్రివిక్రమ భారతి, నేను పండితుడను కాను, తపస్విని. నాతో వాదించినందువలన మీకు ఒరిగే ప్రయోజనమేమున్నది అని నిరాకరించాడు. వారు మదాంధులై అలా అయితే తాము జయించినట్లు జయపత్రిక వ్రాసి ఇమ్మన్నారు. త్రివిక్రముడు తన గురువైన శ్రీగురుని సన్నిధిలో వాదించడమో జయపత్రికనివ్వడమో చేస్తానని వారిని శ్రీగురుని సన్నిధికి తీసుకువెళ్ళాడు. త్రివిక్రముడు పాదచారి అయి గురు స్మరణలో ముందుకు నడుస్తూ ఉంటే గర్వాంధులైన పండితులు పల్లకీలనెక్కి అతని వెనుక వచ్చారు. శ్రీ దత్తాయ గురవే నమః.